अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलसी श्रीमती कविता ने आज मेदक का दौरा करते हुए ज़िले के पापनापेट मंडल के एडुपायल में वाक़े वनदुर्गा माता देवस्थालयम में मुनाकिदा नवरात्रि के पूजा प्रोग्राम में शरीक हुई। बादअज़ां उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मुझे मुकामी रुकन असम्बली श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने इस अहम पूजा में शिरकत की दावत देने पर मैं उनका दिल से शुक्रिया अदा करती हूँ। उन्होंने कहा कि तेलंगाना के क़याम के बाद एडुपायल मंदिर की तरक्की के कामों नीज़ मल्लन्ना सागर के लिए 100 करोड़ रुपयों की मंजूरी हुई है। ऐसा साबिक़ में कभी नहीं हुआ है। इस मौके पर तेलंगाना वुमेन कमीशन चेयरपर्सन श्रीमती वी सुनीता लक्ष्मा रेड्डी, जिला परिषद नायब सदर नशीन श्रीमती लावण्या रेड्डी, मेदक म्यूनसिपल नायब सदर नशीन मिस्टर ए मल्लिकार्जुन गौड़, टाउन टीआरएस पार्टी सदर मिस्टर एम गंगाधर के अलावा दीगर मौजूद थे। नाज़रीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक और सब्सक्राइब नहीं किया हो तो अभी के अभी हमारे चैनल को लाइक और सब्सक्राइब कर दें और बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी हर नई अपडेट सबसे पहले आप तक पहुंच सके। जय तेलंगाना। इवाल మనము మెదక్లో ఏడుపాయల జాతర ఏడుపాయల కనకదుర్గ మహాలక్ష్మి దగ్గరికి రావడం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. మరి 6వ రోజు వాళ్ళ అమ్మవారు కాత్యాయని అవతారంలో 108 బోనాలతోని దాదాపు ఇక్కడి వరకు కూడా ఆడబిడ్డలందరూ వాటి మీద బోనాలు ఎత్తున్న తల్లులందరం కూడా నడిచి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం. చాలా మంచి పద్ధతి, చాలా యూనిక్గా ఉన్నటువంటి పద్ధతి ఇక్కడ ఉన్నది. ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు అక్క గౌరవనీయులు పద్మాదేవేంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యేటటువంటి అవకాశాన్ని వారు నాకు కల్పించినారు. ఏడుపాయలు అనేటటువంటి ఈ ఆలయం మొత్తం మన తెలంగాణలోనే ఒక మంచి డిఫరెంట్ ఆలయంగా ఉంటుంది. అందుకనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి ఈ ఆలయం యొక్క అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టి మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ చేసేటటువంటి ఆస్పెక్ట్లో భాగంగా 100 కోట్లు దాదాపుగా ఇక్కడ టూరిజం ప్లస్ ఆలయ అభివృద్ధి కోసం కేటాయించడం అన్నది ఎన్నడూ చరిత్రలో జరగలేదు. అది కేవలం తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ బిడ్డలుగా మన ఆలయాలను, మన టూరిజం స్పాట్స్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కనుకనే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి కేటాయించుకొని చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ జాతర పెద్ద ఎత్తున ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ ప్రతి శివరాత్రి కూడా ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయలు ఇవ్వడం అన్నది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అంటే ఒక గౌరవం, ఒక ప్రత్యేకత ఈ ప్రాంతానికి నిలిపేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి చంద్రుడితో నూలుకోగన్నట్టుగా నా వంతు కూడా ఇక్కడ అభివృద్ధికి అత్తగారు సజెస్ట్ చేసిన విధంగా ఒక చిన్న కాలేజీ నిర్మాణానికి కూడా మా వంతు సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారికి ఏమి ఇచ్చినా తక్కువనే. అమ్మవారిని కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ అక్క లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చారు. వారి హయాంలో మహిళా కమిషన్ మరి మంచిగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం అంటేనే మహిళలకు పెద్దపీట వేయడం. ఈ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇవాళ మనము మెదక్లో ఏడుపాయల జాతర ఏడుపాయల కనకదుర్గ మహాలక్ష్మి దగ్గరికి రావడం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. మరి 6వ రోజు వాళ్ళ అమ్మవారు కాత్యాయని అవతారంలో 108 బోనాలతోని దాదాపు ఇక్కడి వరకు కూడా ఆడబిడ్డలందరూ వాటి మీద బోనాలు ఎత్తున్న తల్లులందరం కూడా నడిచి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నాం. చాలా మంచి పద్ధతి, చాలా యూనిక్గా ఉన్నటువంటి పద్ధతి ఇక్కడ ఉన్నది. ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు అక్క గౌరవనీయులు పద్మాదేవేంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యేటటువంటి అవకాశాన్ని వారు నాకు కల్పించినారు. ఏడుపాయలు అనేటటువంటి ఈ ఆలయం మొత్తం మన తెలంగాణలోనే ఒక మంచి డిఫరెంట్ ఆలయంగా ఉంటుంది. అందుకనే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి ఈ ఆలయం యొక్క అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టి మల్లన్న సాగర్ పరిసర ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ చేసేటటువంటి ఆస్పెక్ట్లో భాగంగా 100 కోట్లు దాదాపుగా ఇక్కడ టూరిజం ప్లస్ ఆలయ అభివృద్ధి కోసం కేటాయించడం అన్నది ఎన్నడూ చరిత్రలో జరగలేదు.
అది కేవలం తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ బిడ్డలుగా మన ఆలయాలను మన టూరిజం స్పాట్స్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కనుకనే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి కేటాయించుకొని చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ జాతర పెద్ద ఎత్తున ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ ప్రతి శివరాత్రి కూడా ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఇవ్వడం అన్నది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అంటే ఒక గౌరవం, ఒక ప్రత్యేకత ఈ ప్రాంతానికి నిలిపేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి చంద్రుడితో నూలు పోగన్నట్టుగా నా వంతు కూడా ఇక్కడ అభివృద్ధికి అత్తగారు సజెస్ట్ చేసిన విధంగా ఒక చిన్న కాలేజీ నిర్మాణానికి కూడా నా వంతు సహకారం అందిస్తా అని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారికి ఏమి ఇచ్చినా తక్కువనే. అమ్మవారిని కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ అక్క లక్ష్మారెడ్డి గారు కూడా వచ్చారు. వారి హయాంలో మహిళా కమిషన్ మరి మంచిగా సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రం అంటేనే మహిళలకు పెద్దపీట వేయడం. ఈ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. జై తెలంగాణ.